సిస్టర్ ఈ సమయంలో మన మన మధ్యన కెనడా నుంచి శ్రీధర్ అన్న ఉన్నారు. అన్న దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. గత రోజు నుంచి చేయబడుతున్న బైబిల్ స్టడీని అంటే అపోస్తల కార్యం మీద జరగబడే బైబిల్ స్టడీని కంటిన్యూ చేస్తారు. అన్న ప్రైజ్ అన్న ఓవర్ టు యు అన్న. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు మనకు ఇంతవరకు మనకు తోడై ఉన్నాడు. ఇన్ని వారాలు ప్రభు మనకుతో అపోస్తల కార్యం నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ సమయంలో మనం దేవుని వాక్యం ధ్యానించే ముందు అపోస్తల కార్యం 7వ అధ్యాయం 45 నుంచి 50 వరకు తెలుగులో ఎవరైనా చదవని. బ్రదర్ 7వ అధ్యాయము 45 నుంచి 50 వచనాలు. ఓకే బ్రదర్. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకొనిన వారై దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశములోనికి దానిని తీసుకుని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను. అయినను ఆకాశమున సింహాసనము పీఠము మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ముష్కలురారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు నేను ఇదే వచనాలు ఇంగ్లీష్లో చదువుతాను. And our fathers who received it brought it in with Joshua. When they dispossessed the nations God drove out before them, it remained until the time of David, who found favor in the sight of God and asked to provide a dwelling place for the God of Jacob. But it was Solomon who built the house for him. However, the Most High does not dwell in houses made by human hands, as the prophet says, "Heaven is my throne and earth is my footstool. What kind of house will you build for me, says the Lord, or where will my place of repose be? Has not my hand made all these things?" ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి దేవా, ఇంతవరకు మాకు తోడైన వందనాలు. పాటల్లో తండ్రి మీరు మాకు తోడై ఉన్న వందనాలు దేవా. వాక్య ధ్యానిస్తుండగా మా యొక్క తలంపులు అటు ఇటు పోకుండా మీ అధీనంలో ఉంచుకోమని వేడుకుంటున్నాం. ఇంకా ఎవరైతే రానై ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని సకాల సమయంలో తీసుకొచ్చి తండ్రి మీరు వాళ్ళకు వాక్యంతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ఎవరైతే వచ్చినారో వాళ్ళందరూ దీవించండి. ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్న వాళ్ళని దీవించండి దేవా. నన్ను నీ చాడు మరుగుపరుచుకొని తండ్రి నీ యొక్క పరలోక రాజ్యం నుంచి నీ యొక్క మన్నాను మాకు ఇమ్మని వేడుకుంటున్నాను. నీ మాటలు తండ్రి నా నోట్లో నింపని వేడుకుంటున్నాను. తెలుగులో తండ్రి బోధించడానికి సాయం చేయండి దేవా. నీ దాసుని సిల్లు చాటు మరుగుపరుచుకొని బయలుపరుచుకొని వేడుకుంటున్నాను దేవా. నీ నూతనంగా నీ పరిశుద్ధాత్మతో దేవా అభిషేకించి తండ్రి నన్ను తండ్రి నూతన పరుస్తూ మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ఈ సమయించిన వందనాలు. ఇంటర్నెట్ని తండ్రి మీ అధీనంలో ఉంచుకొని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సో ఇక్కడ ఉన్న వాక్యము మనం చూస్తే గత వారం మనం చూసిన ఒక వాక్యం ఏంటంటే అబ్రహాం నుంచి తర్వాత ఐజాక్ నుంచి ఏ విధంగా
దేవుడు మోషే వారు తీసుకొచ్చినాడు, మోషే నుంచి దేవుడు ఏ విధంగా విడుదల చేసినాడు, తర్వాత మోషే తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వాక్యంలో మనం ధ్యానించబోతున్నాం. ఇప్పుడు మన పితరులు తర్వాత ఇంకా ప్రామిస్ ల్యాండ్, ఆ ప్రామిస్ ల్యాండ్ ని తీసుకురావడానికి మోషే రాలేదు. మోషే ఆ ఒక పిస్గా కొండ పైన నుంచి చూసి ఆయన దేవుణ్ణి ఆరాధించినాడు, అక్కడనే ఆయన చనిపోయినాడు. ఇంకా ఒక ప్రామిస్ ల్యాండ్ రాకన ముందే. అయితే నెక్స్ట్ తీసుకొచ్చింది ఎవరు అంటే జోషువా. కొన్ని బైబిల్ వర్షన్స్ లో జీసస్ అని ఉంటుంది, కానీ అది జోషువా జీసస్ కొన్ని దాంట్లో సిమిలర్ గా వాడబడుతుంది అన్నట్టుగా వాళ్ళు చూపిస్తున్నారు, కానీ అది జోషువా తీసుకొచ్చినాడు. అయితే ఇక్కడ 45వ వచనంలో ఎక్కడ తీసుకొచ్చినాడు? అన్యులని వాళ్ళ దేశాన్ని పొజెస్ చేయడానికి, తీసుకోవడానికి. అయితే ఎప్పటి వరకైతే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు దేవుని వెంబడిస్తూ అనుసరిస్తూ దానికి విధేయతగా ఉంటూ ఇలాంటి ఒక ఆజ్ఞల్ని ఉల్లంఘించకుండా ఉన్నారో అప్పటి వరకు వాళ్ళు దేవుని ఒక దీవెనలు పొందుతూ వస్తున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నడిపింపు వాళ్ళలో ఉన్నది. ఎందుకంటే 400 years వీళ్ళు ఉన్నది ఏం బానిసల్లాగా. ఈ బానిసల్లాగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒక వారియర్స్ లాగా మారాలి అంటే అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది? వాళ్ళ మైండ్ అంతా బానిసత్వంలో ఉన్నది. వాళ్ళ మైండ్ అంతా ఆర్డర్స్ తీసుకోవడానికే ఉన్నది. లీడర్స్ లాగా లేరు, వాళ్ళు స్లేవ్స్ లాగా ఉన్నారు. వీళ్ళని లీడర్స్ లాగా మార్చాలి అంటే అది చిన్న విషయం కాదు. వీళ్ళకు ఏమన్నా ఒక ఇమేజ్ లేకపోతే ఒక మాదిరి మేము ఈ విధంగా మేము కూడా చేయాలి అంటే కూడా ఎవరు లేరు, అందరు బానిసలే. ఒకే ఒక వ్యక్తి ఉండే మోషే. ఆయనని దేవుడు తీసుకొచ్చినప్పుడు ఆయన చేతులు ఏముంది? ఒక ఖడ్గం లేదు, ఏం లేదు, చిన్న ఒక కర్ర. దేవుని విధేయత. వీళ్ళు బానిసలుగా ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు అంటే ఇటుకలు చేసేవాళ్ళు, గడ్డి మట్టి, అంతే వాళ్ళ పని. దేవుడు వీళ్ళని ఏమంటున్నాడు? మేము యుద్ధశూరులుగా చేస్తామని ప్రభు వాళ్ళతో చెప్పినారు. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క బానిసల్ని ప్రభు ఏం చేస్తున్నాడు అంటే మార్చినాడు, వీరులుగా మార్చినాడు, యుద్ధానికి వెళ్ళే పౌరులుగా మార్చినాడు. వీళ్ళని చూసి భయపడినారు. అయితే ఈ పాత నిబంధన గ్రంథంలో ఇంకా చాలా విషయాలు వెల్లడించినారు. అక్కడ ఏంటంటే ఈ యొక్క ట్రైబ్స్ వాళ్ళు ఎవరు ఉండే, ఆ కెనానైట్, జెబూసైట్స్, పెరిజైట్స్, హిటిటైట్స్, ఇలాంతా సాధారణ వ్యక్తులు కాదు. ఒక జాతి వాళ్ళు, కొండలో వాళ్ళు నివసించేవాళ్ళు. రీసెంట్గా ఎక్స్కవేషన్లో అన్ని బయటపడ్డాయి. ఒక పట్టణమే కొండలలో ఉండేనంట. టనల్స్ ఉన్నాయి, వాళ్ళకు స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళకు హాస్పిటల్స్ ఉన్నాయి, అన్ని విధాలుగా వ్యవధి ఉన్నది అక్కడ. అయితే వీళ్ళు ఆ కొండల నుంచి వీళ్ళని బాణాలు ఇసిరేటోళ్ళు లేకపోతే అటాక్ చేసేవాళ్ళు. ఈ ఇశ్రాయేల్ ప్రజలకి ఇది ఎడారిలో ఉన్నవాళ్ళు, ఈ కొండలు తెలియదు, కొండల నుంచి వచ్చేది తెలియదు. అట్లాంటి స్థలాల్లో కూడా ప్రభు ఏం చేసినాడు? వీళ్ళకు విజయం ఇచ్చినాడు. ఇంకొక జాతి వాళ్ళు వీళ్ళకంటే వాళ్ళ ముందు వీళ్ళు చిన్న పిల్లలాగా లేకపోతే చిన్న మేక పిల్లలాగా కనబడేవాళ్ళు. వాళ్ళు జాయింట్స్ ఉండేవాళ్ళు, అనానకీస్, వాళ్ళు 10 feet 14 feet. అలాంటి వాళ్ళను కూడా ప్రభు వీళ్ళతో విజయం పొందించినాడు. సో ఇతరులు బయటికి రావడమే కాదు, ప్రభువు చెప్పిన మాట ప్రకారం నేను మీకు ఈ యొక్క ల్యాండ్ని పొజెస్ చేయిస్తాను అంటే మీకు ఇస్తాను. ఏ విధంగా ఇచ్చినాడు దేవుడు? బానిసల్ని వీరుల్లాగా మార్చి ప్రత్యేక టెక్నాలజీ ఉన్న వాళ్ళ ట్రైబల్స్ అందరినీ ఓడించి ప్రభు
ఒక తీసుకొచ్చిన స్థలానికి తీసుకొచ్చిన అక్కడ ఏముంది ఇక్కడ అన్యులు విగ్రహారాధన చేసే వాళ్ళని తరిమేసినాడు. అయితే జోషువా ఒక స్థలంలో తప్పు చేసినాడు. దేవుని కనుక్కోకుండా, దేవుని చిత్తం కనుక్కోకుండా ఆయన ఒక 2 ట్రైబ్స్కి ప్రామిస్ చేసినాడు, మేము మిమ్మల్ని చంపమనేసి. వాళ్ళ ఏముండే విగ్రహాలు ఉండే. అలాగా కొంత ట్రైబ్స్ని వాళ్ళు కంప్లీట్గా వాళ్ళని తరిమేయలేదు, ఉంచినప్పుడు వాళ్ళతో నివసించినప్పుడు వాళ్ళు బానిసలాగా ఉంచుకుందాం అనేసి పని చేస్తారు అని ఉంచుకున్నప్పుడు వాళ్ళలో ఉన్న విగ్రహాలు ఈ యొక్క ఐగుప్తులకు కూడా అంటించినారు. అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళినారు, లేకపోతే హాస్పిటల్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, అతనికి సర్ది జ్వరం ఉంది, రాగానే ఆయన చేసే పని ఏంటి? ఇతరులకు అంటియడం. ఆ అంటియడం వల్ల ఏమైతే మంచి వాళ్ళు కూడా చెడిపోయినారు. ఇదే విధంగా 45 వచనాలు ఏముంది? వాళ్ళు ఆ విగ్రహాలని దేశాన్ని సంపూర్ణంగా వాళ్ళని బయట పంపించలేదు, హతమార్చలేదు. కొంతమంది శేషంగా మిగిలిన వాళ్ళు, ఆ శేషంగా మిగిలిన వాళ్ళు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలను పాడు చేసినారు. ఏ విధంగా ఇంట్రొడ్యూస్ చేసినారు? దానే కాంప్రమైజ్ ఆర్ డైల్యూటెడ్ లైఫ్. ఈ కాంప్రమైజ్ లైఫ్ వల్ల ఏమొచ్చేసిందంటే వాళ్ళు విగ్రహారాధికులుగా మారిపోతున్నారు. మారిపోయినప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేసిన వాళ్ళని శిక్షించినాడు, అనేక సార్లు శిక్షించినాడు. ఎప్పటి వరకు అంటే జడ్జెస్ వచ్చినారు. ఇవన్నీ స్టీవెన్ ఏం మెన్షన్ చేస్తలేడు. స్ట్రైట్ మోషే నుంచి జోషువాకు వచ్చి, జోషువా నుంచి జడ్జిల న్యాయాధిపతుల నుంచి జడ్జిలు కాకుండా డైరెక్ట్ డేవిడ్ దగ్గరికి వెళ్ళిపోయినాడు. డేవిడ్ దగ్గర ఎందుకు వెళ్ళిపోయినాడు అని అంటే, డేవిడ్ రాజు, ఈయన ఒక్కడే, సౌలు కూడా కాదు, దావీద్ ఒక్కడే ఈ మిగిలిపోయిన ఆ శేషాన్ని, ఆ మిగిలిపోయిన ఒక ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తరిమేసినాడు, అంటే విజయం పొందించినాడు. అందుకే ఇక్కడ దావీద్ వరకు స్టెఫన్ని తీసుకొచ్చి అక్కడ ఆపినాడు. సో మోషే నుంచి తీసుకొచ్చిన ఒక జనాన్ని జోషువా దాన్ని వెంబడించి దాన్ని స్థిరపరిచి లీడ్ చేసిన జనాన్ని ఇంకా సంపూర్ణంగా వాళ్ళు ఆ విధేయత రాని సమయంలో వాళ్ళని ప్రభు అనేక సార్లు శిక్షించినాడు. వాళ్ళతో మధ్యలో ఉన్న వాళ్ళ ఫిలిస్టీన్స్ వాళ్ళు ఉండే, వాళ్ళకు ఇశ్రాయేల్ ప్రజలకు అనేక సార్లు గొడవలు అయ్యేటి. వీళ్ళు ఫిలిస్టీన్లు అంటేనే చాలా మండిపడే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు, అసలు వాళ్ళతో సావాసం ఉండేది కాదు. అక్కడి నుంచి దావీదుకి తీసుకొచ్చి దావీదుకి వరకు ఇక్కడ సంపూర్ణంగా విడుదల చేసినాడు విగ్రహాదికుల నుంచి, లేకపోతే జాతుల నుంచి. అంటే ఆ విజేత విక్టరీ అనేది దావీదు నుంచి వచ్చినది. ఇక్కడ అనేక సార్లు మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని మనం సంపూర్ణంగా దాన్ని లోతుగా పోకుండా పైగా చదివి వెళ్ళిపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. ఇక్కడ మనకు చూపిస్తుందంటే దావీదు తీసుకొచ్చిన ఈ వ్యక్తిని నెక్స్ట్ 46వ వచనాలు ఏముంది? ఈ దావీదు ఎందుకు ఇంత గొప్పవాడు అంటే చూడండి, హి ఫౌండ్ ఫేవర్, దేవుని సన్నిధిలో ఫేవర్. తెలుగులో ఏముంది చదవండి ఆ 46వ వచనం. అతడు దేవుని దయావంతుడు. దయ అనేది చదవండి. అతడు దేవుని యందు యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. చాలు. దయ పొంది మళ్ళీ ఈ యొక్క దయ అనేది, ఫేవర్ అనేది ఇన్ని వచనాలు ఎక్కడా కూడా దావీదుకి తప్ప వేరెక్కడా కూడా చేయలేదు. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో దావీదు దయ పొందినాడు. ఎవరికి కూడా ఆధిక్యత లేదు.
ఎందుకంటే దావీదు కోరుకున్నది ఏంటంటే ఆయన హృదయంలో ఉన్న ఒక ఆశ ఏంటంటే దేవునికి ఒక స్థలము నిర్మించాలి, ఒక ప్లేస్ నిర్మించాలి. అంటే దేవుణ్ణి ఆయన ఈ యొక్క విజయాలు ఏదైతే వచ్చినదో దావీదుకి ఆయన వల్ల రాలేదు, దేవుడు ఆయన్ని ఇచ్చినాడు, కృప చూపించినాడు, దేవుడు వాగ్దానం చేసినాడు అబ్రహాంకి. అది దావీదుకి తెలుసు కాబట్టి ఆయన దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి అని చాలా మంది పొగడ్తలు చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే అది ఆ పొగడ్తలు మనం తీసేసుకుంటాం. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ లో పని చేసే వాళ్ళు ఒకరు ఉంటారు, కానీ ఆ ఒక మెప్పు పొందడం, పొగడ్తలు పొందడం, లేకపోతే పేరు రావడం ఇంకొకరిది ఉంటుంది. దాని దొంగ అంటారు. అది ప్రతి ఇన్స్టిట్యూట్ లో, ప్రతి దేశంలో, ప్రతి ప్లేస్ లో ఉంటుంది. చాలా మంది విశ్వాసులు దుఃఖపడిపోతారు. చాలా మంది విశ్వాసులే దొంగల్లాగా ఉంటారు. వాళ్ళే తీసుకుని నేనే చేసినాను అదొక మెప్పు కోసం పక్కకు పోయి చెప్తారు, మీరు హెల్ప్ చేశాను కానీ ఆ సందర్భంలో మేము అలా చెప్పాల్సి వచ్చింది అని. సో వాళ్ళని ఎవరంటే దొంగలు అంటారు. దావీదు దొంగగా లేడు. దావీదు ఏం చేసిండు, దేవునికి ఇవ్వాల్సింది ఘనత దేవునికి ఇచ్చినాడు. దానియేలు కూడా మనం దానియేలు నుంచి కూడా నేర్చుకోవాల్సింది. దానియేలు 2వ అధ్యాయం 23వ వచనంలో చదవండి సిస్టర్. దానియేలు 2:23. లేదా తెలుగులో దానియేలు 2:23. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును మాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరుచుచున్నాను. ఏలయనగా రాజు యొక్క సంగతి నీవే మాకు తెలియజేసితివని దానియేలు మరలా చెప్పెను. హల్లెలూయా. 27వ వచనం చదవండి. దానియేలు రాజు సముఖములో ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. 28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల నుండి కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా. సో ఇక్కడ దానియేలు ఆ రాజ్యంలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు 23వ వచనంలో దానియేలు ఎల్లేసి ఏం చేసిండు, అక్కడ ప్రార్థన చేసినాడు. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ఒక కళ విషయము, తర్వాత దాని ఒక తర్బీదు అంతా దానియేలుకి చెప్పినాడు. దానియేలు ఎల్లేసి ఈ రాజు ముందు ఆ కళ గురించి, ఆ కళ రాజుకి తప్ప ఇంకెవరు తెలియదు, ఆయన కూడా మర్చిపోయింది. సో ఆ కళ చెప్పి ఆ కళకు అర్థం అని చెప్పినప్పుడు ఇంచుమించు 10,000 మంది ఒక రాజ్యకి సంబంధించిన ఈ యొక్క బానిసలంతా అంటే పట్టుకొచ్చిన వాళ్ళలో ఈ దానియేలు ఫ్రెండ్స్. సో టోటల్ మొత్తం 10,000 మంది యూదులు, రాజులకు సంబంధించిన కుటుంబం సంబంధించిన వాళ్ళందరూ హతమార్చం రాజు ఒక ప్లాన్ చేసినాడు, ఒక ఆర్డర్ ఇచ్చినాడు. అయితే దానియేలు వెళ్ళేసి ఈ యొక్క కళ దీని యొక్క తర్జుమా చెప్పినప్పుడు ఆ రాజు దానియేలుని పొగడేసి ఇంత ఒక గొప్ప విద్య ఎవరికి లేదు అనేసి అంతగా ఆయనని పొగుడుతున్నప్పుడు దానియేలు అనొచ్చు, ఎందుకంటే అందరు చనిపోవాల్సినది ఇంక్లూడింగ్ దానియేలు. కానీ దానియేలు అనొచ్చు, అవును నేను చాలా గొప్పవాడిని, నాకున్న ఒక విద్య అది చాలా చెప్పచ్చు. కానీ దానియేలు అది ఏం చెప్తలేడు.
దానియేలు రాజుకి ఇచ్చిన ఒక జవాబు చాలా మంచి జవాబు ఇది. 27 వచ్చిన ఉంది. ఇది ఏ ఒక్క మాంత్రికుడు కానీ ఏ ఒక్క విద్య కానీ దేని వల్ల దీన్ని బయలుపరచలేరు. కేవలం 28 వచ్చిన దేవునికి ఆయనే ఇచ్చినాడు ఇది. సో నేనేం చేస్తున్నా దేవుణ్ణి ఆరాధిస్తాను అని దానియేలు ఒక ఎగ్జాంపుల్, చాలా మంచి ఎగ్జాంపుల్. అనేక సార్లు మనం ఏం చేస్తాం, ఎవరన్నా పొగిడినప్పుడు మీరు బాగా పాట పాడుతున్నారు, బాగా వాద్యం వాయిస్తున్నారు, బాగా బోధిస్తున్నారు అని ఏదన్నా సరే సంఘంలో కానీ ఒక మినిస్ట్రీలో కానీ ఎక్కడన్నా ఎవరన్నా మిమ్మల్ని అంటే మీరు ఇమ్మీడియట్గా ఆ ఒక క్రెడిట్ తీసుకోవద్దు. అవును, నాకు చాలా మంచి గొంతు ఉంది, నేను చాలా మంచి ట్రైనింగ్ వెళ్ళాను, మంచి పియానో వాయించగలుగుతాను, డోలక్ ఏదైనా సరే మంచి బోధ చేస్తాను, ఇవి ఏది ఎవరు ఏం చెప్పినా క్రెడిట్ మట్టుకు నువ్వు తీసుకోవద్దు. తీసుకుంటే నువ్వు దొంగవైతావు. నువ్వేం చేయాలంటే దేవుడు ఇచ్చినాడు, దేవునికి మహిమ, దేవుని వల్ల నేను చేయగలిగినాను, దేవుని యొక్క సహాయం వల్ల చేయగలిగినాను అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఘనత పొందుతాడు. దేవుడు ఆయనను ఇంకా హెచ్చిస్తాడు. ఆ సహోదరి కానీ సహోదరుడు కానీ ఎవరైనా సరే. ఇక్కడ దానికి అర్థం హీ ఫౌండ్ ఫేవర్. దేవుని దృష్టిలో దావీదు అంతగా ఆయన దయ పొందినాడు. ఎందుకంటే దావీదుకి ఏది కూడా క్రెడిట్ ఆయన తీసుకుంటలేడు, అంతా కూడా దేవునికి ఇచ్చేస్తున్నాడు. సో స్టెఫన్ ఇక్కడ డేవిడ్ గురించి వేరే ఏం చెప్తలేడు, డేవిడ్ గురించి ఒకటే ఒక హైలైట్ చేస్తున్నాడు. దేవుడి నుంచి వచ్చింది, మీరు దేవుని దావీదు రాజ్యాంస్తులు లేకపోతే దావీదు రాజ్యం అని మీరు చెప్తున్నారు, కానీ దావీదే దేవుడిని ఆరాధిస్తున్నాడు, ఆయన క్రెడిట్ ఏం తీసుకోలేదు. అందుకు స్టెఫన్ క్లియర్ గా ఒత్తి చెప్తున్నా ఇక్కడ ఏంటంటే దేవుడి నుంచి వచ్చింది కాబట్టి దేవునికే దావీదు మహిమపరుస్తున్నాడు. మనము కూడా దేవుడి నుంచి వచ్చింది కాబట్టి దేవునికే మహిమపరచాలి అని సన్హెద్రన్ కౌన్సిల్ ముందు స్టెఫను ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఇంకా ఫర్దర్ గా చూస్తే టేబర్నాకిల్ అని ఐ థింక్ తెలుగులో గుడారం అని అనుకుంటా నేను. టేబర్నాకిల్ అని ఇక్కడ ఉంది, ఫైండ్ ఎ టేబర్నాకిల్ ఫర్ ద గాడ్ ఆఫ్ జాకబ్. టేబర్నాకిల్ అంటే ఏంటంటే దేవుని సన్నిధి. ఎక్కడ వాళ్ళు వెళ్ళినా ఆ ఒక ఆర్క్ ఆఫ్ కవనెంట్ తీసుకెళ్ళి గుడారం కట్టినప్పుడు దేవుని సన్నిధి వాళ్ళతో ఉన్నది. ఎవరు అన్యులు జాతీయస్తు వాళ్ళు ఈ యొక్క గుడారం ఇక్కడి నుంచి వెళ్తుందంటే అందరూ వణికే వాళ్ళు, నిద్ర రాకుండా ఉన్నారు. ఎవరైతే స్పైస్ వాళ్ళు వెళ్ళి వేరే దేశంలో వెళ్తే వాళ్ళంతా కూడా భయపడుతుంది. ఏంటంటే ఆ దేవుడు వస్తున్నాడు, ఆ గుడారం వస్తున్నది, ఆ టేబర్నాకిల్ వస్తున్నది అని అందరూ భయపడుతూ వణుకుతూ ఎప్పుడు వస్తుంది ఏమైతుంది అని భయపడుతున్నారు. అది దేవుని సన్నిధి. ఆ దేవుని సన్నిధి గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది. ఆ దేవుని సన్నిధి దావీదు కట్టింది ఏంటి, దావీదుకు దేవుని ముందు దయ పొందింది ఏంటి, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి అని. రెండోది దావీదు కట్టాల్సింది ఏందనుకుంటున్నాడు, దేవుని సన్నిధి. దేవునికి సన్నిధి అంటే సాదృశ్యంగా ఆ టేబర్నాకిల్, అక్కడ దేవుడు నివాసం చేసే స్థలం. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏం మాట్లాడుతుంటే గాడ్ ఆఫ్ జాకబ్. జాకబ్కి 2 పేర్లు ఉన్నాయి, జాకబ్, ఇస్రాయల్. అయితే కొన్ని స్థలాల్లో గాడ్ ఆఫ్ జాకబ్ అని మెన్షన్ అయి ఉంటుంది. దాని అర్థం ఎందుకు, దాని ఎందుకు ఆ విధంగా బైబిల్ రాయబడింది, దాని అర్థం ఏంటి? దేవుడు కొంతమంది పేర్లు మార్చినాడు, అందులో దేవుడే మార్చినాడు. అందులో అబ్రామ్ నుంచి అబ్రహాం, సారాయ్ నుంచి సారా, జాకబ్ నుంచి ఇస్రాయల్, సౌల్ నుంచి పౌల్. సో ఈ విధంగా దేవుడే మార్చినాడు పేర్లు. వాళ్ళ పాత పేర్లుకి అర్థం ఒకటి, కొత్త పేర్లకు అర్థం ఒకటి. మనం అన్ని చూస్తలేం, కేవలం జాకబ్ గురించి చూస్తున్నాం. జాకబ్ అంటే ఎవరు? దొంగ, అంటే మోసగాడు. అయితే ఇక్కడ ఏమంటే గాడ్ ఆఫ్ జాకబ్ అంటే మోసగానికి దేవుడు
ఎంత ఏ విధంగా ఉన్నా చూడండి. మోసగాడు దొంగ, ఆ దొంగని మోసగాడిని పుట్టినప్పటి నుంచి ఆయన ఆ ఒక దేవుని ఒక బ్లెస్సింగ్ రావాలని ఫస్ట్ నుంచి ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఆ ప్లాన్ చేసిన ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాడు. అయినా ఈ జాకబు వదులుతలేడు. ఈ దొంగ పేరు ఈ యొక్క మోసగాడిని దేవుడు మార్చినాడు. ఎక్కడ? పెనియల్ స్థలంలో. ఆయన మార్చిన తర్వాత పేరు ఏం మార్చిన అంటే ఇస్రాయల్. ఇస్రాయల్ అంటే దాని అర్థం బ్లెస్సింగ్. సో ఒక దొంగని, ఒక మోసగాడిని దేవుడు ఏం మార్చినాడు? బ్లెస్సింగ్ అని మార్చినాడు. ఇంకోటి జాకబ్, గాడ్ ఆఫ్ జాకబ్ అని అంటే, జాకబ్ అని మెన్షన్ చేసినప్పుడు పాత స్వభావము, ఓల్డ్ నేచర్. ఎక్కడన్నా ఇంకో స్థలంలో ఇస్రాయల్ అని మెన్షన్ చేస్తే అంటే నూతన స్వభావము. పాత స్వభావము, నూతన స్వభావము. దేవుడు పాత స్వభావం ఉన్నప్పుడు కూడా దేవుడు ఆయనకు దేవుడు. నువ్వు ఆయనను మార్చి నువ్వు ఇప్పుడు నేను దీవిస్తాను అనలేదు. ఆ పాత స్వభావాన్ని దేవుడు ఏం చేసినాడంటే నూతనంగా మార్చినాడు. అందుకే ఎక్కడన్నా బైబిల్లో గాడ్ ఆఫ్ జాకబ్ అంటే ఒక వ్యక్తిగతంగా సంబోధిస్తున్నది. గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఒక దేశానికి సంబంధిస్తుంది. గాడ్ ఆఫ్ జాకబ్ అంటే ఒక పాత స్వభావం. గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఒక కొత్త స్వభావం అని సంభవిస్తున్నది. మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ గాడ్ ఆఫ్ జాకబ్ అని ఇక్కడ ఎందుకు మెన్షన్, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఎందుకు మెన్షన్ లేదు అంటే, జాకోబు ఆ ఒక దొంగ స్వభావం ఉన్నప్పుడే దేవుడు ఆయనని ఎంచుకున్నాడు. జాకోబు ఏంటి, మీరు ఇస్రాయల్, ఇస్రాయల్ దేవుడు అని అంటున్నారు కదా, ఇస్రాయల్ అంటే మేము బ్లెస్సింగ్ కదా, మేము ఒక విస్తరించే వాళ్ళం కదా, మంచి ఒక స్పెషల్ పీపుల్ అనుకుంటున్నారు కదా. ఆయన ఒక పాత పేరేంటి? దొంగ, యాకోబు, ఒక మోసగాడు. మీరేమి ఇక్కడ అందరు నిలబడేసి స్టెఫన్ అంటున్నాడు సన్నద్రేన్ ముందు, మీరేమో అందరం కూడా మేము నీతిమంతులు అనేసి. ఎవరు నీతిమంతులు? మీ యొక్క తండ్రి ఇస్రాయల్, మీరు ఒక మైల్ స్టోన్ పెట్టుకుంటారు. ఆయన ఒక దొంగ, ఆయన ఒక మోసగాడు. దేవుడు ఆ మోసగాన్ని ఎంచుకొని దేవుని నివాస స్థలము ఉంచడానికి ఒక దొంగని ఎంచుకున్నాడు. యేసు ప్రభు గురించి కూడా ఇక్కడ మెన్షన్ అయి ఉంది. యేసు ప్రభు ఏం చేసినాడు? మన ఒక పాత స్వభావం ఉన్నప్పుడే మళ్ళీ ఏం చేసినాడు? దేవుడు మనల్ని పట్టుకున్నాడు. చూడండి, ఎఫెసియన్స్ 4:22-24 చదవండి సిస్టర్. ఒకసారి చెప్పరా బ్రదర్? ఎఫెసియన్స్ 4:22-24. ఎవరైనా సరే తీస్తే మనం తొందరగా చదవచ్చు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. ఎఫెసియన్స్ 2:8-9. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. రోమన్స్ 3:10-12. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా,
నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడెవడునూ లేడు. దేవుణ్ణి వెదకువాడెవడునూ లేడు. అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయవాడు లేడు, ఒక్కడైననూ లేడు. వారు ఇప్పుడు వారు గొంతిక తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. వారి నోటి నిండా శపించటియు పగయు ఉన్నవి. హల్లెలూయా. సో ఇక్కడ ఏముందంటే పాత స్వభావం, గాడ్ ఆఫ్ జాకబ్ పాత స్వభావం, మన మోసకరం దొంగ వలె స్వభావాన్ని ఇక్కడ లేఖనాల్లో మనం ఏం చూస్తున్నాం, యేసు ప్రభు మనల్ని అవన్నీ తీసేసినాడు, ఆయన మీద వేసుకున్నాడు. గలతీన్స్ 3:13 ఆయన మన గురించి శాపగ్రస్తుడైనాడు. మన ప్రతి ఒక్క పాప స్వభావం అంతా ఆయన తీసేసుకొని మన నూతన స్వభావం ఇస్తున్నాడు. ఏ విధంగా? విశ్వాసం ద్వారా. స్టెఫను ఇక్కడ సన్నిధిని చెప్పేది ఒకటే విషయం, మీ యొక్క పాత స్వభావంతో మీరు దేవుని రాజ్యంలో మీరు ప్రవేశింపలేరు. పాత స్వభావంతో ఒక టేబర్నాకిల్ కట్టలేరు, దేవుని ఒక నివాస స్థలం కట్టలేరు. నూతన మనుషులు కావాలి, నూతన స్వభావం రావాలి. ఇది కేవలం యేసు ప్రభు చేసే కార్యం వల్లనే, ఇది విశ్వాసం ద్వారానే, మీ యొక్క క్రియల వల్ల కాదు. మీ యొక్క క్రియలు ఏంటి? దొంగలు, వ్యభిచారికులు, మోసగాళ్ళు. ఐసియా 64:6 ఏముందంటే మనమంతా అన్క్లీన్ ఉన్నాం. ఎవరన్నా చదవండి ఐసియా 64:6. మేమందరము అపవిత్రుల వంటి వారిమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను. మేమందరము ఆకువలె వాడిపోతిమి, గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. మనకు నీతి క్రియలంతా ఏంటంటే మురికి గుడ్డల వలె. సో ఈ యాకోబు అనే ఈ యొక్క మీరు ఇస్రాయల్ అని అనుకుంటున్నారు కదా పేరు, కానీ ఆయనకు ఇంకో పేరేంటి? యాకోబు. ఇస్రాయల్ రాకముందు పేరేముంది? యాకోబు. యాకోబు ఆయనకు స్వభావం ఏంటి? మోసగాడు, దొంగ. ఆయన క్రియలంటే ఏంటి? మురికి గుడ్డల వల్లే ఉన్నాయి. ఈ మురికి గుడ్డలలో దేవుని నివాస స్థలం ఏ విధంగా కట్టగలుగుతాడు? దేవుడు ఏ విధంగా వచ్చి ఆయన నివసిస్తాడు? ఆయన పేరు పరిశుద్ధుడు. మీరు అనుకుంటున్న ప్రకారము మాకు ఇజ్రాయెల్ దేవుడు ఉన్నాడు, మాకు ఇజ్రాయెల్ అని అంటున్నారు, కానీ ఇజ్రాయెల్కున్న పాత పేరేంటి? యాకోబు. మీ మురికి గుడ్డల వల్లే ఉన్న ఆయన వ్యక్తి, ఆయన ఒక టెస్ట్ మనీ లేకపోతే ఆయన ఒక క్రియలు, ఆ స్థలంలో దేవుని నివాస స్థలం ఏ విధంగా ఉండగలుగుతుంది అని స్టెఫను ఈ యొక్క సన్హెద్రం ముందు ఒక ఛాలెంజ్ గా మాట్లాడుతున్నాడు. ఎంత పౌరుషంగా మాట్లాడుతున్నాడు. మీరు ఏమనుకుంటున్నారు? యేసు ప్రభు మన క్రియలన్నీ తీసేసినాడు, మన పాత స్వభావాన్ని తీసేసినాడు కేవలం విశ్వాసం ద్వారానే. ఆ విశ్వాసం ద్వారా నేను నూతన పురుషుని అయినాను. అందుకే నేను ఈ యొక్క యేసు ప్రభు గురించి చెప్తున్నాను. మీరు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కౌన్సిల్ ముందు నిలబెడుతున్నారు. ఏ ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు, ఏ విధంగా నువ్వు మాట్లాడుతుంటే ఇదే ఒక ధైర్యం, ఇదే ఒక వాగ్దానం. ఇప్పుడు దావీదుకు ఉన్న ఒక ఆశ దావీదు కట్టగలిగిందా? లేదు. మళ్ళీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇక్కడ స్టెఫన్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేడు. నెక్స్ట్ ఇమ్మీడియట్గా వర్స్ పోయింది. అయితే ఈ యొక్క దేవుని నివాస స్థలము కట్టింది ఎవరు అంటే తన కొడుకు సొలొమోను. దేవుని దయ పొందినవాడు దావీదు. ఎవరికి ఆ వర్డ్ మెన్షన్ కాలేదు, అబ్రహాంకి లేదు, ఎవరుకి యొక్క సెయింట్ కి ఆ వర్డ్ ఉపయోగించలేదు. కానీ దావీదుకు మట్టుకే ఉపయోగించినాడు.
దావీదు ఆయన ఎప్పుడు దొంగలాగా ప్రవర్తించలేదు. దేవునికి రావాల్సిన మహిమ ఇచ్చినాడు. ఆ ఒక తలంపు వచ్చిన బట్టి దేవుడు ఎంతో సంతోషపడ్డాడు దావీదు విషయంలో. కానీ దావీదు చేసిన ఒక తప్పు వల్ల ఆ ఒక నిర్మాణం, మందిర నిర్మాణం ఆయనకి ఇయ్యలేదు. ఎవరికి ఇచ్చినాడు? ఆయన కొడుకు సొలొమోనుకి ఇచ్చినాడు. కానీ దావీదు ఏం చేసినాడు? దావీదు కుమారునికి సొలొమోనుకి ఎందుకు ఇచ్చినాడంటే, దావీదు ప్రార్థన పరుడు. దావీదు ప్రార్థన చేసినాడు. ఏ విధంగా ప్రార్థన చేసినాడు? దేవా, నేను కట్టలేకపోతున్నాను, నా కుమారుడన్నా కట్టాలి అని ఎంతో ప్రార్థన దేవుడు దావీదుని తృణీకరించగానే దావీదు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రార్థన వల్ల దేవుడు ఏం చేసినాడు? అది తన కుమారునికి ఇచ్చినాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేరెంట్స్ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు మనం ఇదేదో చేయాలి, అదేదో చేయాలి అని చాలా అనుకుంటాం. కానీ దేవుడు మనల్ని అనుమతించకపోవచ్చు. కానీ అది దేవుడు నెక్స్ట్ మన పిల్లలకి ఇవ్వచ్చు. మన పిల్లల విషయం బాగా ప్రార్థన చేయాలి. పేరెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతగా ప్రేయర్ చేస్తున్నారు మీ పిల్లల విషయంలో? మీరు ట్యూషన్ కోచింగ్లకి పంపించి, అక్కడికి పంపించి, ఇక్కడ పంపించి అంతా మీరు బిజీగా చేస్తున్నారు. లేకపోతే మీరే చాలా బిజీగా అయ్యి ఇది చేస్తా, అది చేస్తా, మేము ఇది సంపాదించి పెడతాం, అది సంపాదించి పెడతాం, ఇవన్నీ పిల్లలు ఏ బాధ లేకుండా ఉండాలి అన్నీ చేసినా వాళ్ళు నిలబెట్టుకోవాలి కదా. దేవుడు దయ ఉండాలి కదా. దేవుడు అది అనుమతించాలి కదా. పేరెంట్స్ ఇప్పుడున్న కాలంలో వాళ్ళు కోల్పోతున్నది, లేకపోతే కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి, కుటుంబాలలో దీవెన లేదు, శాంతి సమాధానం లేదంటే దీనికి కారణం పేరెంట్స్కి ప్రేయర్ లేదు. తల్లిదండ్రులు ప్రేయర్ చేస్తలేరు. ఎవరి విషయంలో? వాళ్ళ కుటుంబాల విషయంలో, వాళ్ళ పిల్లల విషయంలో వాళ్ళు ప్రార్థన చేస్తలేరు. వాళ్ళన్నీ సమకూర్చుతున్నారు. ఏంటి వాళ్ళకి పిల్లలకు కావాల్సిన. మొన్న నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు ఆ తండ్రికి ఆరోగ్యం సరిగా ఉండదు. అయినా కుమారునికి 1,50,000 లేకపోతే 2 లక్షల బైక్ ఇప్పించినాడు. నేను ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అంటే, కాలేజీకి వెళ్తున్నాడు. కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద బైక్ అంటే, ఇంకేంటి బ్రదర్, వాడు అడుగుతున్నాడు, వాడు అలిగిండు, సమకూరుస్తున్నాడు. ఈయనకు ఆరోగ్యం బాగాలేదు అయినా సమకూరుస్తున్నాడు. అట్లా అనేక మంది పేరెంట్స్ ఫిజికల్ విషయాలపై వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఇవ్వాలనేసి వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతున్నది ఏంటంటే, ప్రేయర్ స్పిరిచువల్గా వాళ్ళు దీవించాలి, స్పిరిచువల్గా వాళ్ళు బ్లెస్ కావాలి, స్పిరిచువల్గా వాళ్ళు ఈ యొక్క గుడారాన్ని కంటిన్యూ చేయాలి, దేవుని యొక్క సన్నిధి వీళ్ళలో ఉండాలి, దేవుని యొక్క బ్లెస్సింగ్ ఉండాలి అంటే కేవలం వాళ్ళ ప్రేయర్స్ అని మర్చిపోతున్నారు. అన్నిటికీ టైం ఉంటుంది. మీరు చూసుకోండి, ఇండియాలో ప్రత్యేకంగా ఇండియాలో పెద్దలకి అన్నిటికీ టైం ఉంటుంది. కానీ చిల్డ్రన్స్ ప్రేయర్ విషయంలో టైం ఉండలేదు. రోజు ప్రే చేయాలి. మీరు ప్రతి సండే ఒక ప్రే చేస్తే చాలదు. రోజు భార్య భర్తలు ఇద్దరు, తల్లి తండ్రి ఇద్దరు కూర్చొని పిల్లల గురించి ప్రార్థన చేయాలి. నేను ఒక టెస్టిమనీ చదివిన, ఒక మిషనరీ ఒక టెస్టిమనీ. 12 మంది పిల్లలు ఆమెకి, 12 మంది పిల్లల గురించి ఆమె రోజు ప్రార్థన చేసేది. 12 మంది వాళ్ళు పిల్లలు మిషనరీస్గా తయారైనారు. మీ ప్రేయర్స్ చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా సిస్టర్స్ ప్రేయర్స్ చాలా ఇంపార్టెంట్. మీ పిల్లలు ఇంటలేరు మాట, వాళ్ళు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు, ఏదన్నా కానివ్వండి, మీరేం చేయాలి? దేవుని సన్నిధి దగ్గర వెళ్ళేసి ప్రార్థన చేయాలి. ఎట్లా చేయాలి? కీర్తనలు 56:8 చదువుదాం. కీర్తనలు 10:31. ఇంకెవరన్నా అపోస్తులు 10:31. త్వరగా మనం తెలుగులో చదవాలి.
కీర్తనలు 56 8వ వచనం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీరు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. తర్వాత అపోస్తలు 10వ అధ్యాయం 31 వచనం. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు 30 నుంచేనా బ్రదర్? 31. కొర్నేలి, నీ ప్రార్థన వినబడిన, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు 30కు వర్తమానం పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు సో ఇక్కడ 2 వాక్యాల్లో మనం గమనించాల్సిందంటే కీర్తన 56:8లో దేవుడు నీవు కన్నీటు లేకపోతే బిందులు అవన్నీ కూడా దేవుడు బాటిల్లో సమకూరుస్తున్నాడంట. అంటే నువ్వు చేసే కన్నీటి ప్రార్థన ప్రతి ఒక్కటి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది ఊరికనే పోదు. నువ్వు అనుకోవచ్చు, దావీదు అనుకోవచ్చు, ఎంత ప్రే చేస్తున్నా ఏం లేదే అనేసి. మళ్ళీ అపోస్తలు 10:31 ఏమన్నా దేవదూత వచ్చేసి ఏం చెప్తున్నాడు, నీ యొక్క ప్రార్థన దేవుని ముందు వచ్చినది. ప్రతి ఒక్క ప్రేయర్ నువ్వు చేసే ప్రేయర్ దేవుడు అక్కడ లెక్క రాస్తున్నాడు, ఆ పుస్తకంలో రాస్తున్నాడు. నువ్వు ఎన్ని కన్నీటి చుక్కలు లేకపోతే కన్నీటి బిందులు నీ పిల్లల గురించి లేకపోతే ఎవరి గురించి అయినా నువ్వు కన్నీటితో ప్రార్థిస్తే అవన్నీ దేవుడు ఒక బాటిల్లో సమకూరుస్తున్నాడు, రిమెంబర్ చేస్తున్నాడు. కన్నీటి ఎందుకు బాటిల్లో సమకూరుస్తున్నా అంటే నీళ్ళు ఎవాపరేట్ అవుతుంది, అంటే అవి గాలిలో కలిసిపోతుంది. దేవుడు ఏం మనకు జ్ఞాపకం చేస్తుంటే నువ్వు చేసే ప్రతి ఒక్క ప్రేయర్ నేను దాన్ని సీల్ చేసి పెట్టుకుంటున్నా నా దగ్గర. అది చూసినప్పుడల్లా నాకు గుర్తుంది. మనము మన పిల్లల గురించి ఎన్ని కన్నీటి ప్రార్థనలు చేస్తున్నాము. చిన్నపిల్లలు కావచ్చు, మీరు అనుకోవచ్చు చిన్నపిల్లలు కదా ఇప్పుడు ఎందుకులే అనేసి. చిన్నప్పటి నుంచి మనం ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి. నా ఒక ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్ కొడుకు వాడు చిన్నప్పుడు అన్ని బూతులు మాట్లాడేటాడు, అందరు నవ్వేవాళ్ళు, అరే ఎట్లా అది ఇది అనేసి ఇంకా చెప్పమనేటారు. వీడు పెద్దగా అయినాడు, పెద్దగా అయ్యి 10-12 years అయింది. ఇప్పుడు మళ్ళీ మేము ఆ ఫ్రెండ్స్ వెళ్తేప్పుడు వాడు అదే భాష మాట్లాడుతున్నాడు. మేమంతమంది తిట్టినాం. అప్పుడు వాడు అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను కరెక్ట్ చేయలేదు మీరు, ఇప్పుడు నాకు అది భాష ఇది ఒక అలవాటు అయిపోయింది, ఇది ఒక స్టాండర్డ్ భాష అని నాకు ఇప్పుడు అర్థమైంది, లేకపోతే నాకు ఒక అలవాటుగా మారింది, అది నేను అలవాటుగా మాట్లాడుతున్నా. చిన్నప్పుడు నన్ను తిట్టలేనప్పుడు ఇప్పుడు పెద్దగా అయినప్పుడు ఎందుకు తిడుతున్నారు? అదేవిధంగా మనం చిన్నగా ఉన్న పిల్లలకి మనం ప్రార్థన చేయకుండా పెద్దగా అయినాక చేద్దాం అనుకుంటే అది చాలా తప్పు. మనం పిల్లల గురించి ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. ప్రార్థన వల్లనే వాళ్ళు మారుస్తాడు దేవుడు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏం చేస్తాడు, మనకు జవాబు పంపిస్తాడు. దావీదు చేసిన ప్రార్థన, దావీదు అంతా సమకూర్చినాడు, ఆ టెంపుల్కి కావాల్సిన అన్ని సమకూర్చినాడు. సొలొమోను కట్టేటప్పుడు ఎంత దీవెనలు అంటే ఆ పిల్లర్స్ పెట్టినా లేకపోతే ఏం పెట్టినా ఒక్క సౌండ్ కూడా రాలేదంట. అంటే దావీదు అంతా సమకూర్చి పెట్టిపోయినాడు. దావీదు ప్రార్థనతో సమకూర్చి పెట్టినాడు, సొలొమోను దాన్ని కట్టినాడు. మీరు చేసే ప్రార్థన, మీరు చేసే పరిచర్య, మీ పిల్లలు దాన్ని కంటిన్యూ చేయాలంటే మీరు ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయాలి. దాని తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళీ ఇప్పుడు స్తెఫను మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధి వచ్చినది, దేవుని యొక్క నివాస స్థలం ఒకటి ఒక పర్మనెంట్ ప్లేస్గా మారింది. అది దేవుని యొక్క ఆలయం. 48వ వచనం అపోస్తలు 7:48లో
ఈ యొక్క స్థలంలో మీరు చేతులతో చేసిన స్థలాన్ని మీరేం చేస్తున్నారంటే ఒక విగ్రహంలాగా మారిపోయింది. ఎందుకు విగ్రహంలా మారిపోయిందంటే మీరు ఇప్పటి వరకు ఎంతో అతిశయించినారు. మా పితరులు అబ్రహాము, మా పితరుడు మోషే, మా పితరుడు ఇశ్రాయేలు, మా పితరుడు దావీదు, మా పితరుడు సొలొమోను. చూడు మందిరం కట్టి ఉంది, ఈ యొక్క మందిరం ఎంత పెద్దగా బాగా ఉంది అని వాళ్ళు అతిశయపడుతున్నారు. అతిశయపడి ఏమంటున్నారంటే దేవుడు కేవలం ఈ మందిరంలోనే ఉన్నాడు, ఈ మందిరాన్ని ఎవరు ముట్టద్దు అంటే దేవుణ్ణి ఒక బాక్స్లో పెట్టి అలా మూసేస్తున్నారు. దేవుణ్ణి బాక్స్లో పెట్టేసి ఈ బాక్స్ తప్ప ఇంకెక్కడ బయట లేడు అని మీకు ఏమైపోయిందంటే ఇది ఒక విగ్రహం లాగా మారిపోయింది. దేవుడిచ్చిన ఒక ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఒక మాటలు, ఆయన ఇచ్చిన ఒక లేఖనాలు మీరు దాన్ని ధ్యానిస్తలేరు. దాని నుంచి తప్పిపోయినారు. దాని నుంచి తప్పిపోయి మీరేం చేస్తున్నారంటే దీన్నే ఒక విగ్రహం లాగా మీరు పూజిస్తున్నారు. చూడండి, ఈ 48 నుంచి 50 వచనాల్లో చాలా క్లియర్గా మెన్షన్ ఉంది. పరలోకము, ఆకాశం ఆయన సింహము, థ్రోన్, తర్వాత భూమి ఆయన ఒక పాదపీఠము. మీరు నాకు కట్టగలిగిన ఒక స్థలం ఏంటిది అంటే ప్రతిదీ నాదే. దేవుడు ఏమంటున్నాడు? ప్రతిదీ నాదే. దీంట్లో నేను మీకు అనుమతించింది ఒక స్థలంలో ఒక బిల్డింగ్ కట్టడానికి అనుమతించినాను. ఆ స్థలంలో వచ్చి నేను వచ్చినప్పుడు మీకు ఒక మెసేజ్ ఇస్తున్నాను. నేను పరిశుద్ధ దేవుణ్ణి, నేను మీతో ఉన్నాను అని. ఇది చేతులతో కట్టినాను, దీన్నే మీరు ఆరాధిస్తున్నారు. కానీ లేఖనాలు ఏం చెప్తున్నాయి దాన్ని మీరు దాన్ని చూస్తలేరు. లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఆదికాండం 3:15లో నేను వస్తాను, నా కుమారుని పంపిస్తాను, నా కుమారుడు చనిపోతాడు. ప్రతి స్థలంలో ప్రతి సమయంలో యేసు ప్రభు గురించి మాట్లాడుతూనే ఉన్నాడు దేవుడు. ఆయన నోట్లో నా మాటలు పెడతాను, ఆయన ఒక ప్రవక్తలాగా వస్తాడు. అనేక విషయాలు ఐజయాలో కూడా రాసి ఉంది. ఆయన కన్యకగా స్త్రీలో జన్మిస్తాడు, ఆయన సమాధానం అనే పేరు, అన్ని విషయాలు చెప్తా ఉంటే యేసు ప్రభు గురించి మీరు అవన్నీ వదిలేసి ఈ ఆలయాన్ని పట్టుకున్నారు. ఆలయంని దూషించిన యేసు ప్రభు మీద వాళ్ళు ఏం చేసినారు? కేసు వేసినారు. ఈయన ఈ దావీదు కట్టిన ఆలయము, సొలొమోను నిర్మించిన ఆలయాన్ని ఈయన కూల్చేస్తా అంటున్నాడు 3 రోజుల్లో. ఎట్లా కూల్చేస్తే ఇది చేస్తాడు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎంత ఘనత మహిమతో ఇది కట్టబడింది? అందరు దీన్ని చూసి వణుకుతారు అని వాళ్ళు ఆ ఆలయం విషయమే వాళ్ళు దృష్టి ఉండి ఏమైనా వాళ్ళు దేవుడు ప్రతి స్థలంలో ప్రతి దగ్గర ఉన్నాడు అని మర్చిపోయినారు. ఒక నివాస స్థలం దాంట్లో మీరు దేవుని పెట్టలేరు అని ఇక్కడ స్టెఫను సన్హెద్రిన్తో మాట్లాడుతున్నాడు. అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు జెరూసలేంలో లేడు కదా, అబ్రహాం బయట ఉన్నాడు. అంటే దేవుడు అక్కడ లేడా? ఉన్నాడు. తర్వాత ఇదే యేసు ప్రభు యెరూషలేంలో వచ్చినప్పుడు స్త్రీ దగ్గర మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను సువార్త 4:19 నుంచి 23 వరకు చదవమ్మా. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. హల్లెలూయా. చదవమంటారా? స్టెఫన్ రిమైండ్ చేస్తున్నాడు ఏంటి? యేసు ప్రభు కూడా మాట్లాడి సమర స్త్రీ గురించి
ఎక్కడైనా సరే ఈ పర్వతం దగ్గరే కాదు, ఈ యెరూషలేము దగ్గర అన్ని స్థలాల్లో వాళ్ళు ఆరాధిస్తారు, దేవుని మహిమపరుస్తారు అని స్టెఫను మళ్ళీ మళ్ళీ వీళ్ళతో మాట్లాడుతూ, మీరు ఉట్టి కేవలం ఒక బాక్స్లో పెట్టేసి ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఇదే యెరూషలేము, ఇదే ఒక మందిరము, ఈ మందిరాన్ని తప్ప ఇంకా ఎవరు చేయలేరు అనేసి మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని స్టెఫను వీళ్ళని గద్దిస్తూ మాట్లాడుతున్నాడు. తర్వాత ఇది వీళ్ళ తప్పేం కాదు, పితరులు కూడా ఈ విధంగానే చేసినారు. మొదటి సమయాలు 4లో వాళ్ళు ఫిలిస్టీన్లో తోటి యుద్ధం ఓడిపోయే పరిస్థితులు వచ్చినది. అయితే వీళ్ళు చేసిన పాపం వల్ల ప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకు గ్రహించలేదు. సో యుద్ధం చేస్తున్నారు, ఓడిపోతున్నారు. అయితే వాళ్ళకు వచ్చిన ఒక తలంపు వచ్చింది, మనం మందస్సు పెట్టని యుద్ధంలో తీసుకొద్దాం అనేసి వాళ్ళు కబురు పంపినారు. చూడండి, మొదటి సమయంలో 4:3 కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇజ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య నుంచుకుందాం రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. హల్లెలూయా. 10-11 ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇజ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగిను. ఇజ్రాయేలీయులో 30,000 కాల్బలము కూలెను, మరియు దేవుని మందసము పట్టబడెను. 22 దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయేలులో నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఏముంది అంటే, ఈ ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు మాతో ఉన్నాడు, ఈ మందస్సు పెట్టమంటే మాకు విజయం ఉంటది, ఎక్కడ ఎవరికి మాకు అపజయం ఉండదు అనేసి అనుకొని వాళ్ళు లేఖనాలని విడిచిపెట్టేసి ఈ మందస్సు పెట్టనే ఒక విగ్రహంలాగా వాళ్ళ ఊహించుకొని, లేకపోతే గర్వపడి దేవుని నివాస స్థలం దేవుడు వీళ్ళతో ఉంటే యుద్ధం ఎందుకు ఓడిపోతారు? ఆ మందస్సు పెట్టె తీసుకురావాల్సిన అవసరం లేదు కదా. మందస్సు పెట్టెని వాళ్ళ మధ్యలో తీసుకెళ్ళి ఇప్పుడు ఎట్లా వీళ్ళు జయిస్తారంటే, వాళ్ళు ఏం చేసినారు, వీళ్ళని ఓడించి అందరిని చంపేసి మందస్సు పెట్టెని వాళ్ళు ఫిలిష్తీయులు పట్టుకుని వెళ్ళిపోయినారు. అందుకు 22 అంటే దేవుని మహిమ ఇక్కడి నుంచి పోయింది. ఇప్పుడు ఈ విషయం స్టెఫను వాళ్ళకు చెప్తా ఉన్నాడు. ఇదేం మీరు చేతులతో చేసింది, దీన్ని గర్వపడుతున్నారు, కానీ యేసు ప్రభు చెప్పిన మాటలు మీకు తెలుసా? మర్చిపోయినారా? సమరయ స్త్రీతో ఏం మాట్లాడినాడు? తర్వాత మీ ముందు మీరు కౌన్సిల్ ముందు నిలబెట్టి ఆయనని క్రూసిఫై చేసే ముందు ఏం చెప్పినాడు? 3 రోజుల్లో నేను ఈ ఆలయాన్ని కూలగొట్టేసి నిలబెడతాను అంటే మీరేమన్నారు? ఇన్ని సంవత్సరాలు పట్టింది, ఇది మాకు ఎంతో ఘనతకి, మీరు దేని ఎట్లా దేవదూషణ చేస్తున్నారు, మీరు మందిరం విషయంలో దూషణ చేస్తున్నారు అనేసి ఆయన మీద మీరు నిందారోపణ చేసి చంపినారు. ఆయన ఒక సన్నిధి పోయింది. ఎందుకంటే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే, ఈ దేవుడు ఇచ్చిన లేఖనాలు, దేవుడు ఇచ్చిన ఆ డైరెక్షన్ మనం వదిలేసి మనం కట్టుకున్న దాన్నే మనం ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఇది గాడ్ ఈజ్ ఇన్ ద బాక్స్, ఈ బాక్స్ లోనే దేవుడు ఉన్నాడు. యూదులు సనేద్రం చేసిన అదే విధంగా మనం కూడా అదే చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనకు సంఘాలు విగ్రహాలుగా అయిపోయినాయి. అది ఎంత పెద్ద సంఘమైనా సరే, ఎంత చిన్న సంఘమైనా సరే, ఇది కట్టింది దీని దేవుడు ఇంకా ఇక్కడే ఉన్నాడు, బయట ఇంకెక్కడ లేదు. ఇప్పుడు నేను వెళ్తున్న ఒక పలానా చర్చ్, ఆ పలానా చర్చిలోనే దేవుడు ఉన్నాడు. వేరెక్కడ ఎవరు ఏం ప్రేయర్ చేసినా, ఎవరేం వాక్యం చెప్పినా అక్కడ దేవుడు లేదని ఒక భ్రమలో, లేకపోతే ఒక ఆలోచనలో దాంట్లో వచ్చేసినాం మనం.
అందుకు మనం ఏం చేస్తున్నాం, కొట్టుకుంటున్నాం. బాప్టిస్ట్‌ని మెథడిస్ట్ వాళ్ళు దూషిస్తున్నారు. మెథడిస్ట్ వాళ్ళు ఇంకా లూథరన్ని ప్రతి ఒక్క సంఘాలు వాళ్ళు ఏం చేస్తున్నారు, కొట్టుకుంటున్నారు. ఎందుకంటే మా సంఘమే గొప్ప, మా సేవకుడే గొప్ప, మా సేవకుడు లేకపోతే ఈ బ్రదర్ మొదలుపెట్టిన ఈ దర్శనము ఇదే గొప్ప అనేసి మన సంఘాలని మనం ఏం చేస్తున్నాం, విగ్రహాల్లాగా చేసేస్తున్నాం. దేవుడు ఇక్కడే ఉన్నాడు. మీరు ఇంట్లో మీరు ప్రేయర్ చేస్తే దేవుడు ఆలకించడా? మీరు బజార్లో వెళ్ళి ప్రేయర్ చేస్తే మీ దేవుడు ఆలకించడా? మనం ఎందుకు ఈ చిన్న చిన్న విషయాలు మనం మర్చిపోతున్నాం? స్టెఫను జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఇంత పెద్ద ఆలయం కట్టినారే, దేవునికి సన్నిధి నుంచి వెళ్ళిపోయింది, తెర చింపబడింది, పైనుంచి కింది వరకు దేవుడు ఇక్కడ లేడు. మీరు ఏ విధంగా అయితే గర్వపడుతున్నారో ఆ గర్వాన్ని దేవుడు వదిలేసి వెళ్ళిపోయినాడు, ముక్కలు ముక్కలు చేసి వదిలేసి వెళ్ళిపోయినాడు. మీరు గర్వపడే విషయాలు ఏదైనా సరే ఈరోజు అది విగ్రహంలాగా మారుతున్నది. మీ మందిరం విషయమే కానీ, మీ సేవకుడి విషయమే కానీ, మీరు గ్యాదర్ అయ్యే ప్లేస్కి కానీ మీరు జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు ఒక స్థలంలో ఆయన బాక్స్లో ఉండడు. ఎందుకు ఉండడు? దేవుడు ప్రతి ప్లేస్లో ఉన్నాడు. ఒక స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు మీ ఇంట్లో ఒక ప్రేయర్ గ్యాదరింగ్ పెట్టుకుందాం. మీకు కొన్ని విషయాలు ఉంటాయి. ఒక టేబులే కానీ, ఒక చైరే కానీ, లేకపోతే స్థలాల్లో మీరు దాని గురించి కేటాయించినారు. ఇప్పుడు నేను, నా కుటుంబం, నా పిల్లలు వేరే కుటుంబాలు వచ్చినప్పుడు మీరు ప్రత్యేకించిన దాని గురించి మాకు తెలియకపోవచ్చు. నా చిన్నపిల్లలు దాన్ని పాడు చేయొచ్చు. సో ఒక స్థలాన్ని ఇది నాది అని కాకుండా అందరూ ఒక దగ్గర గ్యాదర్ కావడానికి ఆ గ్యాదర్ అయ్యే ప్లేసే దేవుడు సంఘంగా అని చెప్పబడినది, లేకపోతే సంఘంగా మనం ఎంచబడుతున్నాం. అంతేకాని దేవుడు నువ్వు ప్రత్యేకంగా నువ్వు ఇంట్లో ప్రేయర్ చేస్తే అక్కడ లేడా? ఉన్నాడు. నువ్వు ఎక్కడ దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. నేను హిందూ నుంచి యేసు ప్రభుని నమ్మిన తర్వాత మా పిన్నిళ్ళు అందరూ ఒకటే అడిగేటాళ్ళు, నీ చెల్ల పెళ్ళి ఎలా అవుతుంది, ఎవరు చేసుకుంటారు, ఎట్లా అవుతుంది అని. అయితే నేను ఇచ్చే జవాబు ఒకటే, అప్పుడు నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు చేస్తాడని. సో నేను మా సిస్టర్ మ్యారేజ్ గురించి ప్రే చేస్తూ వస్తున్నాను. నేను ఆ టైంలో ఇండియాలో లేను, కానీ ప్రతి ఒక్కరు ఎంక్వైరీ చేస్తారు కదా, ఈ అన్న ఎవరు, తమ్ముడు ఎవరు, వీళ్ళు ఏంటి అన్నీ ఎంక్వైరీ చేసి ఒకవేళ వాళ్ళకు సాక్ష్యం బాగాలేదు, ఇట్లా వేరే దాంట్లో వెళ్ళిపోయినంటే వాళ్ళు చేసుకోరు. అయితే అన్నీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. నేను ప్రే చేసి ఒకటే, దేవా ఎక్కడ వెళ్ళినా నువ్వు అక్కడ ఉండాలి అనేసి ప్రే చేసినాను. ఒక సంబంధం కుదిరిన తర్వాత మా పిన్ని వాళ్ళు అందరు ఫ్యామిలీ అంతా పెళ్ళి వాళ్ళ సైడ్, అబ్బాయి సైడ్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం చూసినంటే ఒక యేసు ఒక ఫోటో అక్కడ ఉన్నది. ఇక్కడ ఉంది అనేసి ఎవరు అడిగితే ఆ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫాదర్, నేను యేసు ప్రభువుని నమ్ముతాను కానీ ఇవి కూడా చేస్తాను అని. అప్పుడు వచ్చిన తలంపు మా చుట్టాల్లో, వీని దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు అని. గుర్తుపెట్టుకోండి, మన దేవుడు అన్ని స్థలాల్లో ఉన్నాడు, ప్రతి దగ్గర ఉన్నాడు. మనం ఇక్కడే కేటాయించాలి అని పెట్టుకోవద్దు. ఇదే స్టెఫను ఇచ్చే ఒక మెసేజ్ సన్హెద్రిన్ ముందు. సో ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం, ప్రశ్నలు వేసుకుందాం. మనం పాత స్వభావం నుంచి కొత్త స్వభావంకి మారినామా? గాడ్ ఆఫ్ జాకబ్ నుంచి గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్కి మారినామా? ఎట్లా మారచ్చు? కేవలం విశ్వాసం ద్వారా. నీకు విశ్వాసం ఉందా యేసు ప్రభు మీద? యేసు ప్రభు నీకు ఎవరు? ఒక నామినల్ క్రిస్టియన్ పర్సనా, లేదా నిజంగా యేసు ప్రభు నీకు రక్షకుడా? అది మొదటి ప్రశ్న. రెండవది, నువ్వు ఇంకా ఏమైనా పాతవి పట్టుకొని ఉంటున్నావా? పాత స్వభావం, పాతవి విడిచిపెట్టాలి. మూడవది,
నువ్వు దేవునికి రావాల్సిన ఘనత మహిమ దేవునికి ఇస్తున్నామా, లేకపోతే దొంగలు ఇస్తున్నావా? దేవుని ద్వారా వచ్చింది, దేవుడే ఇచ్చినాడు అని దేవుని గురించి మహిమ పరుస్తున్నామా, లేకపోతే మనం దాన్ని దొంగలిస్తున్నామా? 4వది, మనము పేరెంట్స్, ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీరు మీ పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నారా? డైలీ ప్రార్థన చేస్తున్నారా? నెలకొకసారి ప్రార్థన చేస్తున్నారా? ఏం ప్రార్థన చేస్తున్నారు? మనం ప్రేయర్ చేయాల్సిన మెయిన్గా దేవుని సన్నిధిలో నడవాలి, దేవుని ఆజ్ఞలో నడవాలి, దేవా నీ మాటలలో అనుసరించాలి. అనేకమైన పాస్టర్ పిల్లలు ఇక్కడ వెస్టర్న్లో వాళ్ళు ఏథిస్ట్ లాగా మారుతున్నారు, దేవుడే లేదనేసి వెళ్ళిపోతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు మీ పిల్లల గురించి ప్రేయర్ చేయకపోతే అదే ఒక సంభావన మీ ఇంట్లో కూడా జరగచ్చు. తర్వాత 5వది, దేవుణ్ణి మీరు ఒక బాక్స్లో పెట్టి ఇక్కడే ఉన్నాడని అంటున్నారా? మీ యొక్క సంఘం 6వది, మీ యొక్క సంఘం మీకు ఒక విగ్రహంగా మారిందా, లేకపోతే దేవుడు కలిసే నివాస స్థలం అని మారుతుందా? మీకు ఎలాంటి విగ్రహాలు ఉన్నాయి? మీ సేవకుడే విగ్రహమా, లేకపోతే మీ యొక్క మందిరం విగ్రహమా? ఏంటి మీకు విగ్రహాలు? ఇవన్నీ తీసివేసి, ఎందుకంటే మనం చూసినాం కదా, దేవుడు చేతులతో చేసిన ఒక స్థలంలో మనం ఆయన ఉంచలేము. ఎందుకంటే ఆకాశము ఆయన కూర్చునే ప్లేస్, థ్రోన్. తర్వాత భూమి ఆయన పాదపీఠము. ఎక్కడ అన్ని ఆయనదే, ఆయనకి సృష్టించినాడు, ప్రతిదీ ఆయనది. మనం అందులో నుంచి దేవునికి ఏమి ఇవ్వగలుగుతాం? ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని ఎక్కడ పడిపోయినామో దేవుని దగ్గరికి వస్తాం, సమకూరుస్తాం, తిరిగి లేచి నిలబడదాం, దేవుని గురించి ప్రయాసపడదాం, దేవుని మయంపరుస్తాం. వచ్చే వారము మనము ఈ మెసేజ్ అంతా ఇంత బోధించినాడు స్టెఫెను, దీని యొక్క రిప్లై ఏంటి సన్హెద్రిన్ నుంచి? వాళ్ళకి ఏం వచ్చింది? వాళ్ళు స్టెఫెన్ని అభినందించినారా, లేకపోతే ఏం చేసినారు స్టెఫెన్ని? ఎందుకంటే స్టెఫెన్ డైరెక్ట్గా అటాక్ చేసినాడు. మీరు అంటున్నారు ఈ ఆలయాన్ని దేవుడు పుడుగొస్తా అంటే దాన్ని విరగొడతా అంటున్నాడు. మీరు అంటారు కదా ఇజ్రాయెల్కి ఇంకో పేరు ఉంది, యాకోబు అని, దొంగ, మోసగాడు. మీరు అంటున్నారు కదా అనే ప్రతి ఒక్కటి ఆయన వీళ్ళు గర్వపడే విషయాలన్నీ ఒక్కొక్కటి కులగొరుస్తూ వస్తున్నాడు. ఆయన చెప్పేది ఒకటే, దేవుడు ఆజ్ఞలను మనం ఫాలో అయిదాం, దేవుడు చెప్పిన మాటలు, ఆయన ఒక లేఖనాలే ఫాలో అయిదాం. ఆయన చూపించి ఇది ఒకటే ఇక్కడే ఉన్నాడని దేవుడు మనం ఒక విగ్రహంలాగా మార్చొద్దు, మారుదాం అని స్టెఫెన్ ఒక మెసేజ్ ఈ సన్హెద్రిన్ ముందు 70 మంది హై ప్రీస్ట్ ముందు నిలబడి బోధించినాడు, మాట్లాడినాడు. ఇది స్టెఫెన్ ఒక మెసేజ్. బ్రదర్ ప్రార్థన చేద్దామా? బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ. ఓకేనా, మీరు ప్రేయర్ చేయండి. Father, we thank you for this time. The life of Stephen is so example to us. The way he stand before the Sanhedrin and talk or preach, all the way from the Abraham life to Moses, to Lord, to Joshua, then to David, to Solomon. Oh Lord, what a life you have shown to the Sanhedrin, that we should not be proud about what we are. It is God who gave. God is the one who chose these people. And God is the one to be exalted. We cannot put God in a box. We cannot say God is here only in this place. God is everywhere. Oh Lord, you have destroyed the pride of all the Sanhedrin through a unlearned, unscholared person, Stephen. And it was a great challenge to them. God was there from beginning till end, and the same God has chosen me. Stephen's message was so clear, even to us also, Lord. How David has prayed. We are not praying for our children. Lord, how Solomon has been used. Our children are, Lord, getting blessed by a physical status, but not spiritual way. Our children are becoming atheists. Our children are not coming to the Lord or to be blessed by you, or they're not able to lead others into the ministry. Oh Lord, in various ways, this generation is getting lost.
because parents are not praying for their children. Oh Lord, help us. Help us, Lord, that we may be prayerful people. Also, many times our churches become an idols to us. Our pastors or our God servants become idol to us. Oh Lord, help us that we should not keep all these things. We cannot put a God in a box and say, God is here. The heaven is his throne. The earth is his footstool. Lord, who can create or make a house for you? Because you are everywhere. Your glory is everywhere. Oh Lord, please forgive us wherever we have fallen. Also, many times we are proud about saying that our God is there for us. The God of Jacob, reminding us that Jacob was a deceiver. Yet God, by his grace, he chosen him and changed his name to Israel. The same way, our lives, many times we are pride about it. But you saying, Lord, look at your past life, how I change it by faith, by my work on the cross. So never forget, never be pride about yourself. Oh Lord, please help us that in the coming days, we may not be a stealer or robber of your glory, but we may bring glory and honor to your kingdom. Be with us at this time and with all those people who are listening to this. And Lord, prepare us to hear more about, Lord, from thy word in next week. And till that time, bless this whole week for us. In Jesus' name we pray. Amen. Amen. Praise the Lord, brothers. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో మన మధ్యలో భాగ్య సిస్టర్ ఉన్నారు. అక్క ఒక పాట పాడతారు. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అదితేయుడు ఆది దేవుడు, ఆదరించును ఆదుకొనును. అదితేయుడు ఆది దేవుడు, ఆదరించును ఆదుకొనును. హోరన్నా హోరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా, పరమును విడిచి వచ్చాడన్నా, నరులోనే నరుడై పుట్టాడన్నా, పరమును విడిచి వచ్చాడన్నా, నరులోనే నరుడై పుట్టాడన్నా, పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించును ప్రాణమిచ్చును. పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించును ప్రాణమిచ్చును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణము గెలిచి వచ్చాడన్నా, సిలువలో ప్రాణం పెట్టాడన్నా, మరణము గెలిచి లేచాడన్నా. మహిమ ప్రభు మృత్యుంజయుడు, ప్రాణమిచ్చెను జయమిచ్చెను.